నాగచైతన్య సమంత మళ్ళీ కలిసే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. వీరిద్దరి కాంబోలో వచ్చిన హిట్ మూవీ ఏం మాయ చేసావేను రిలీజ్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. దీంతో మరోసారి వీరిద్దరూ కలిసి మూవీని ప్రమోట్ చేయాలని అభిమానులు డిమాండ్ చేస్తున్నారు. నాగచైతన్య సమంత జంటగా నటించిన క్లాసిక్ లవ్ స్టోరీ ఏం మాయ చేసావే మరోసారి థియేటర్లలో సందడి చేయబోతోంది. జూలై 18న థియేటర్స్లో గ్రాండ్గా రిలీజ్ కానుంది. అక్కినేని వారసుడు నాగచైతన్య సమంత మళ్లీ కలిసే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. వీరిద్దరి కాంబోలో వచ్చిన హిట్ మూవీ ఏం మాయ చేసావేను రిలీజ్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. దీంతో మరోసారి వీరిద్దరూ కలిసి మూవీని ప్రమోట్ చేయాలని అభిమానులు డిమాండ్ చేస్తున్నారు. నాగచైతన్య సమంత జంటగా నటించిన క్లాసిక్ లవ్ స్టోరీ ఏం మాయ చేసావే మరోసారి థియేటర్లలో సందడి చేయబోతోంది. జూలై 18న థియేటర్స్లో గ్రాండ్గా రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలోనే మూవీ ప్రమోషన్స్ కోసం శామ్ మళ్లీ కలుస్తారా అనే చర్చ మొదలైంది. అయితే వీళ్ళిద్దరూ విడిపోయిన తర్వాత కూడా వేర్వేరు సందర్భాల్లో ఈ సినిమా పట్ల తమకున్న ఇష్టాన్ని, జ్ఞాపకాలను పంచుకున్నారు. దీంతో చాలా మంది అభిమానులు, ముఖ్యంగా శామ్ జంటను ప్రేమించిన వారు వీరిద్దరూ కలిసి సినిమాను ప్రమోట్ చేస్తే బాగుంటుందని అభిప్రాయపడుతున్నారు. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో ఇది అంత సులభం కాదని సినీ వర్గాల టాక్. ఈ సినిమా ద్వారా శామ్ మళ్ళీ ఒకే స్క్రీన్ పై చూసే అవకాశం వస్తుండడంతో అభిమానులు ఫుల్ ఖుషి అవుతున్నారు. ఏం మాయ చేసావే శామ్ ఇద్దరి కెరీర్లో ఒక మైలురాయిగా నిలిచిపోయింది. అంతేకాదు, ఈ సినిమా షూటింగ్ సమయంలోనే వారిద్దరూ ప్రేమలో పడడం, ఆ తర్వాత వివాహం కూడా చేసుకున్నారు. కానీ దురదృష్టవశాత్తు కొన్నేళ్లకు పలు వ్యక్తిగత కారణాలతో ఈ జంట విడిపోయింది. ఇదిలా ఉంటే ప్రస్తుతం నాగచైతన్య సమంత ఎవరి లైఫ్లో వారు బిజీగా ఉన్నారు. శుభం సినిమాతో ప్రొడ్యూసర్గా ఎంట్రీ ఇచ్చిన శామ్ తొలి మూవీతోనే సూపర్ హిట్ అందుకుంది. యూనిక్ సబ్జెక్ట్తో వచ్చిన ఈ చిత్రం ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంది. యంగ్ టాలెంట్ని ఎంకరేజ్ చేయడంతో పాటు కొత్త కథను పరిచయం చేసింది శామ్. మరోవైపు నాగచైతన్య తండేల్ సినిమాతో 100 కోట్ల క్లబ్లో చేరాడు. ఇక సమంత కథానాయికగా ఏం మాయ చేసావేతోనే సినీ అరంగేట్రం చేసింది. ఈ మూవీలో గురు గౌతమ్ మీనన్ శామ్ని అద్భుతంగా తెరపై ఆవిష్కరించారు. తనదైన క్యూట్ లుక్స్తో యువతరాన్ని మాయ చేసింది ఈ బ్యూటీ. ఇక ఇదే చిత్రంతో రొమాంటిక్ లవర్ బాయ్గా ఇమేజ్ వచ్చింది చైతన్యకు. అందుకే ఈ ఇద్దరూ ఇలాంటి ఒక గొప్ప సందర్భం కోసం కలిసి రావాలి, ఏం మాయ చేసావే సినిమాను ప్రమోట్ చేయాలి. కానీ అది జరుగుతుందా అంటే చెప్పలేం. ఇద్దరూ కలిసి ఈ చిత్రాన్ని ప్రమోట్ చేస్తే చాలా బాగుంటుందని అభిమానులు భావిస్తున్నారు. చైతు వేరొకరిని పెళ్లాడి సెటిల్ అయిపోయాడు. ఇప్పుడు సమంత పైన రకరకాల రూమర్స్ వినిపిస్తున్నాయి. సమంత సోషల్ మీడియాలో నిరంతరం క్రిప్టిక్ పోస్టులు ఆసక్తిని పెంచుతున్నాయి. తాజాగా సమంత పెట్టిన మరో పోస్టు నెట్టింట ఇప్పుడు చక్కర్లు కొడుతోంది. గత కొంతకాలంగా సమంత బాలీవుడ్ దర్శకుడు రాజ్ నిడుమోరుతో సమంత రిలేషన్లో ఉందంటూ ప్రచారం జరుగుతోంది. ఆమె నటించిన ఫ్యామిలీ మ్యాన్ వెబ్ సిరీస్కు రాజ్ నిడుమోరు దర్శకత్వం వహించాడు. వీరిద్దరూ చాలా కాలంగా డేటింగ్లో ఉన్నారనే ప్రచారం జరుగుతోంది. సమంత ఇటీవల నటించిన సిటాడెల్ వెబ్ సిరీస్కు సైతం రాజ్ నిడుమోరు దర్శకత్వం వహించాడు. అయితే ఫ్యామిలీ మ్యాన్ వెబ్ సిరీస్ సమయంలోనే వీరిద్దరి ప్రేమకు బీజం పడినట్టు వార్తలు వస్తున్నాయి. అయితే రాజ్ నిడుమోరుకు ఇప్పటికే పెళ్లైపోయింది. త్వరలోనే ఆయన తన భార్యకు విడాకులిచ్చి సమంతను వివాహం చేసుకోవడానికి రెడీ అవుతున్నారంటూ బాలీవుడ్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. రాజ్ నిడుమోరు భార్య సైతం తన సోషల్ మీడియాలో భర్తకు సంబంధించిన ఎటువంటి అప్డేట్స్ కూడా ఇవ్వడం లేదు. తాజాగా సమంత నిర్మాతగా వ్యవహరించిన శుభం సినిమాకు అన్ని పనులు రాజ్ నిడుమోరు దగ్గరుండి మరీ చూసుకున్నారు. అలాగే ఈ సినిమాకు ఆయన కో ప్రొడ్యూసర్గా కూడా వ్యవహరించారు. సమంత తిరుపతి వెళ్లిన సమయంలో కూడా రాజ్ నిడుమోరు ఆమెతోనే ఉన్నారు. ఇటీవలే సమంత తన సోషల్ మీడియాలో ఓ ఫోటోను షేర్ చేసింది. రాజ్ నిడుమోరు భుజంపై తాను వాలిన ఫోటోను సమంత పోస్ట్ చేసింది. మరోసారి ఇద్దరూ కలిసి దర్శనమిచ్చారు. సమంత తన సోషల్ మీడియాలో కొన్ని ఫోటోలు, వీడియోలను షేర్ చేసింది. సమంత ప్రస్తుతం దుబాయ్లో వెకేషన్ను ఆస్వాదిస్తోంది. ఒక జ్యువెలరీ బ్రాండ్ లాంచ్ ఈవెంట్లో పాల్గొనడానికి అక్కడికి వెళ్లిన సమంత గత కొన్ని రోజులుగా అరబ్ దేశంలో విహరిస్తోంది. అక్కడి అందమైన లొకేషన్స్లో ఫోటోలకు పోజులిస్తూ ఆ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. సమంత షేర్ చేసిన ఓ ఫోటోలో సన్ గ్లాసెస్ రిఫ్లెక్షన్లో రాజ్ నిడుమోరు కనిపిస్తున్నట్టు నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. ఇదిలా ఉంటే సమంత తాజాగా తన ఇన్స్టాగ్రామ్లో షేర్ చేసిన ఓ పోస్ట్ ఇప్పుడు నెట్టింట వైరల్గా మారింది. ఎప్పుడూ నిశ్శబ్దంగా ఒకరిని మెచ్చుకోవద్దు. నేను ఎవరినైనా ఆరాధిస్తే ఖచ్చితంగా నేను వారికి చెప్తాను. మనం మనుషులం, చాలా పెళుసుగా ఉంటాం. ప్రజలు ఇక్కడ ఉన్నప్పుడే వారితో కలవడం నేర్చుకోవాలి. ఎప్పుడూ నిశ్శబ్దంగా ఒకరిని ఆరాధించకండి అని రాసుకొచ్చింది. అయితే ఈ పోస్టుతో రాజ్ నిడుమోరుతో తనకున్న బంధాన్ని బయటపెట్టడంతో పాటు ఆయన భార్యకు కూడా స్ట్రాంగ్ కౌంటర్ వేసిందని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.
ప్రస్తుతం సమంత షేర్ చేసిన ఈ పోస్ట్ నెట్టింట వైరల్గా మారింది. అయితే ఇప్పుడు ఏం మాయ చేసావే చిత్రాన్ని రిలీజ్ చేస్తున్న వేళ సమంత చైతన్య జోడీ ఎలా ప్రచారం చేయబోతోందో వేచి చూడాలి.